కాకిని నమ్మి గద్దకు పెట్టినట్టే అయింది కదా ఈ లక్ష్మీకాంతవ్వ పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం మొర్రంపల్లి బంజర్ల చిన్న సాయి కొట్టు పెట్టుకుని బతికెళ్ళ దిత్తున్నదట ఈ అవ్వ. 2-3 దినాల కింద దినాం లెక్కనే ఓ ఇద్దరు బడవేగాళ్ళు అవ్వ దుకాణానికి వచ్చి మాటలతోని మాయ చేసిండ్రట. అవ్వా, నువ్వు మా అవ్వ లెక్కనే ఉన్నావు, మాపటి జామ అయింది, అన్ని బందైనాయి, బగ్గా ఆకలైతాంది, బుక్కెడు బువ్వ పెట్టని నమ్మిచ్చిండ్రట. అవ్వ కూడా అయ్యో పాపమని బడవేగాళ్ళ కడుపు నిండా తిండి పెట్టింది. లచ్చవ్వకు గదే పాపమైంది. పుణ్యానికి పోతే పాపం చుట్టుకున్నట్టు అయింది. ఇక ఎంబటే తెల్లారచ్చిండ్రు. అవ్వా, మా కడుపు నింపిన నీకు కడుపు నింపే పని చేస్తామని మత్పరిచ్చిండ్రు. మేము సీతారామ ప్రాజెక్ట్ ల పనిచేస్తాం, మా కంపెనీలా బగ్గ బియ్యం బస్తాలున్నాయి, దాంట్లో 50 కిలోలు నువ్వు తీసుకుందుదా అని అవ్వను బండి మీద ఎక్కించుకొని ఒకడు ఎంబడి దొలకపోయిండు. ఇక ఊరు శివార్ల కోంగనే ఇంకొకడు మోపయిండు. ఇద్దరికిద్దరు ఎవ్వలేని జాగల కోంగనే లోపటున్న దొంగ టాలెంట్ను బయట పెట్టిండ్రు. అవ్వను బెదిరించి మెడలున్న 2.5 తులాల పుస్తెల్తాడు, చెవుల కమ్మలు, వెండి పట్టగొలుసులు, పర్సుల పెట్టుకున్న చిల్లర పైసలను గుంజుకొని పరారైండ్రు. ఇక లచ్చవ్వ లబలబ మొత్తుకుంటా తొవ్వ మీదికచ్చింది. ఒక ఆటో అన్న అవ్వగోసిని స్టేషన్ కు తోలుకుపోయిండు. ఇక ఎంబటే పోలీసులు క్రైమ్ సీన్ కి వచ్చి ఎంక్వైరీ షాల్ చేసిండ్రు. బుడ్డ కెమెరాలలో చూసి ఎట్లుంటారో ఏర్కబట్టే పనిలో పడ్డరు. మంచి చేయబోతే లచ్చవ్వకు షెడెదురైంది పోన్రి. ఇయ్యాల రేపు ఎవలన్నా దూపాని నీళ్ళడిగినా, ఆకలని బువ్వడిగినా, ఏదన్నా సాయం అడిగినా, సాయం చేస్తామన్నా ముందుగాల అనుమానం పడ్డకనే సాయం చేసే రోజులొచ్చినాయి పోన్రి. జనాలు చూస్తున్నారు కదా దొంగలు ఎట్లా మోపైండ్రో. కొత్తోళ్లను నమ్మేటప్పుడు వెనక ముందు ఆలోచన చెయ్యిండ్రి, సరేనా?